నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గురుకులాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న బీఆర్ఎస్వీ నేతలు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన. ఇచ్చిన హామీ ప్రకారం తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసిన ఉద్యోగులు. ధర్నాకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ ఫరీజ్ డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న బృహత్ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన గురుకులాలను నిర్వీర్యం చేసేలా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ ఫరీజ్ ఆరోపించారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ ఫరీజ్ మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వ విద్యా సంస్థల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళనకరమని అన్నారు. ప్రతి గురుకులాల్లో తక్షణమే మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు గురుకులాలను మంత్రిత్వ శాఖకు కేటాయించాలన్నారు. విద్యాశాఖకు సైతం మంత్రిని కేటాయించి అధికారులు ప్రతిరోజు ఒకరి చొప్పున గురుకులాల్లో నిద్రించాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ బిల్లులు, ఎగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. అన్ని విద్యార్థి సంఘాల నేతలు గురుకులాలను సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని, అక్కడి గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాటిని పరిష్కరించే వీలు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. మొదలు పెట్టడం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆదిలాబాద్లో మేము పోలీసులు మరి ఎప్పటి నుంచి కాపుకాస్తున్నారు, ఎక్కడి నుంచి ఉన్నారో తెలియదు. అది మేము ఇక్కడ నుంచి ఫస్ట్ ప్రోగ్రామ్కి వెళ్తూనే ఉన్నాం. దారిలో అది ఎవరు టెర్రరిస్టులను లేకుంటే ఏదో సినిమాలో చేసింగ్ చేసినట్టు మమ్మల్ని గేట్ దగ్గర అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నా మీద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 17 కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయినా కూడా మేము ఎక్కడ తడవకుండా ఆ రోజే ఎస్ఐ గారు నాకు క్లియర్గా చెప్పిండు, సార్ మీరు జిల్లా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేయొద్దు అన్నా కూడా మేము ఎక్కడ తడవకుండా బెరవకుండా మేము ఆ ప్రోగ్రాం కొనసాగిస్తూనే ఉన్నాం. అదే రోజు సాయంత్రం మేము వాళ్ళకి చెప్పకుండా మేము వేరే వైపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని చెప్పి మా ఉట్నూరులో మా జిల్లా అధ్యక్షుడు ధర్ని రాజేష్ ఆధ్వర్యంలో మేము అక్కడ ఉట్నూరులో టెంబ్రిస్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బాయ్స్ ఉట్నూరు మండల కేంద్రంలో ఉన్న స్కూల్ని సందర్శించడం జరిగింది. అప్పుడు అర్థమైంది ఎందుకు బీఆర్ఎస్వీ నాయకులను ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందో, ఎందుకు మమ్మల్ని. ఎక్కడైనా సహజంగా విద్యార్థి నాయకులు ఎవరైనా పోతారు, హాస్టళ్లలో ఏం వసతులు ఉన్నాయి, ఎట్లున్నాయి, వాళ్ళ భోజనాలు అవన్నీ చూస్తుంటారు, హాస్టల్ నిధులు జరుగుతున్నాయి, మీ అందరూ కూడా తెలిసిందే. కానీ ఇంత ప్రత్యేకంగా ఎస్పీల దగ్గర నుంచి డిఎస్పీలు ఫాలో చేసి ఎస్పీల దగ్గర నుంచి ఆర్డర్లు వచ్చి ఎప్పుడు కూడా అరెస్టులు జరగలేదు. ఆ రోజు మేము ఉట్నూరు బాయ్స్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఎందుకంటే అక్కడ సమస్యల కూపం లెక్క మారిపోయింది. మామూలుగా ఏదైతే ఉంటుందో భోజనంలో పురుగులో చూడు అట్లా కాదు, కానీ దాదాపు 230 మంది విద్యార్థులు ఉంటే 198 మంది విద్యార్థులకు పైగా తీవ్రమైన స్కిన్ ఇన్ఫెక్షన్స్. కలెక్టర్ గారు, ఎస్పీ గారు చూడండి, మీరు మమ్మల్ని అడ్డుకోవడము, ముందస్తు అరెస్టులు చేయడం కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. రైజింగ్ తెలంగాణ అని ఏదో సంబరాలు చేసుకోవడం కాదు. వీఆర్ లూజింగ్ అవర్ స్టూడెంట్స్, యూ ప్లీజ్ సీ దిస్. మీరు ఇప్పటికైనా, మేము ఆ రోజు బాలకెళ్ళి వసతి గృహంకి వెళ్ళంగానే అక్కడ ఏం సమస్యలు తెలుసుకోవడానికి మీరు సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి వాళ్ళతో భోజనం చేసినట్ట సంతోషం. మరొక్కసారి కలెక్టర్ గారు, వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ టీమ్, ప్లీజ్ విజిట్ ఉట్నూర్ టెంబ్రిస్ బాయ్స్ స్కూల్ అండ్ సీ ద కండిషన్. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్న ప్రధాన డిమాండ్తో చేపడుతున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వారిని రెగ్యులర్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా ఆదివారం స్థానిక తెలంగాణ చౌక్లో ధర్నా నిర్వహించారు. సడక్ పే ఖానా రెగ్యులర్ హోనా అన్న నినాదంతో
రహదారిపై సహపంక్తి భోజనాలు చేసి వినూత్న నిరసన తెలిపారు. బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి వారి ధర్నాకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, పార్థసారథి, దేవదర్శన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. చాలని వేతనాలతో ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేము తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంఘం పక్షాన మరోమారు విన్నవిస్తా ఉన్నాం. ఈరోజు మీరిచ్చిన మాటని నెరవేర్చడం కోసం, మీరిచ్చిన మాటని అమలు చేయడం కోసం, మీకోసమే మేము మీరు మాట నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి సమగ్ర శిక్ష సడక్ పే ఖానా అనేటువంటి ప్రోగ్రామ్ ని తీసుకున్నా ఉన్నాం. ఈ రోజు మేము మా యొక్క భోజనాన్ని రోడ్డు పైననే చేస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం అన్నా మా బతుకులు రోడ్డుపై వచ్చినాయి. ఇప్పటికే 129 మంది ప్రాణాలు కోల్పోయిండ్రు. మీరు నిర్బంధంగా మీ ప్రభుత్వం మీకు తెలుసో లేదో 70 ఏండ్ల వయసు తర్వాత 60 ఏండ్లకు రిటైర్మెంట్, వయసు ఏమో 70 ఏండ్లు ఉన్నాయి. మీరు తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికే 60 ఏండ్లు నిండిపోయినాయని చెప్పి రిటైర్మెంట్లు ఇచ్చిండ్రు. చనిపోయిన వ్యక్తులకు నయా పైసా లేదు. ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షలో సడక్ పే ఖానా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఏకతాటిపై అందరూ కూడా బాక్సులు లేచి ఎన్టీఆర్ చౌరస్తాలో తిరగడం జరుగుతుంది. సో మా యొక్క బాధల్ని అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా బాధల్ని అర్థం చేసుకుని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. మేమేదో ముఖ్యానికి అడుగుతలేము. మేము గత 15 సంవత్సరాల నుండి చాలని వేతనాలతో మా జీవనాన్ని గడుపుతున్నాము. మాకు ఈ పెరుగుతున్న ధరలు పెరుగుతున్నాయి కానీ మా శాలరీ మాత్రం అంతే ఉంది. వ్యవసాయంలో అధునాతన పంటలను సాగు చేస్తున్న రైతులు ఓవైపు ఆదర్శంగా నిలుస్తుంటే మరోవైపు పంట రక్షణకు వినూత్న మార్గాలను అనుసరిస్తూ మరికొంతమంది తమ ప్రత్యేకతను చాటుతున్నారు. తాంసీ మండలం జామిడి గ్రామ రైతు పంట రక్షణ కోసం పొలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న వైనంపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలను రక్షించేందుకు అన్నదాతలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పంట సస్యరక్షణ చర్యలకు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ మంచి ఫలితాలు సాధిస్తుండగా బయట నుండి వచ్చే ఆపదలను ఎదుర్కొనేందుకు సైతం సిద్ధమవుతూ తోటి రైతన్నులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాంసీ మండలం జామిడి గ్రామ యువ రైతు గడ్డం నిఖిల్ రెడ్డి సైతం ఆతోవకే చెందుతున్నారు. పంట దొంగతనానికి గురి కాకుండా ఎప్పటికప్పుడు పొలంపై నిఘా ఉంచేందుకు ఆయన పొలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ట్రాక్టర్కు సంబంధించిన పనిముట్లు చోరీకి గురి కావడంతో దొంగల బెడద నుండి తప్పించుకునేందుకు కెమెరాలను ఏర్పాటు చేశారు. సోలార్ సిస్టంతో నడిచే సీసీ కెమెరాలను అనువైన ప్రదేశాల్లో బిగించి నిరంతరం పొలంపై నిఘా ఉంచుతున్నారు. వీటి ద్వారా దొంగల నియంత్రణతో పాటు అటవీ జంతువులు పంటపై దాడి చేసే సమయంలోనూ గుర్తించే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. అటవీ జంతువులు సమీపంలోకి వస్తే కెమెరా పసిగట్టి వెంటనే రైతు మొబైల్కు సమాచారం అందించేలా అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా పొలంలో జరుగుతున్న పనులను మొబైల్లో ఎప్పటికప్పుడు చూసే వీలు ఉంటుందని, అందుబాటులో లేకపోయినా ఎక్కడి నుండైనా పర్యవేక్షణ జరిగేలా కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్లు నిఖిల్ రెడ్డి చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారానే కెమెరాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. మాది జామిడి విలేజ్. యాక్చువల్గా ఎట్లా అంటే సీసీ ఫుటేజ్ అని ఆన్లైన్లో డెలివరీ తీసుకున్న దాన్ని అది ఎట్లా యూజ్ అవుతుంది అంటే
ఇప్పుడు మన వర్కర్స్ ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ దాన్ని ప్లేస్ చేయవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారో చూసుకోవచ్చు మనం బయట ఉన్నా కూడా. తర్వాత ఒకటి స్ప్రింక్లర్ నడిసే దగ్గర కూడా పెట్టిన వాళ్ళు వేరే దగ్గర పని చేసినా, కొండ్లు పోయినా, మోటార్ సరిగ్గా నడకపోయినా, నౌజల్ ప్రెషర్ కొట్టకపోయినా మనం దీంట్లో కూడా చూసుకోవచ్చు. ఇంకోటి మళ్ళీ పంటలు కూడా నైట్ టైంలో మనం ఇక్కడనే చేన్లు వేసుకుంటాం. సోయాబీన్ కానీ శనగలు కానీ ఎండబెట్టుకుంటాం. ఆ టైంలో కూడా మనం ఎండబెట్టుకుంటే గోదలు ఏమన్నా వచ్చి దాన్ని తింటున్నా అట్లా ఒకటి నైట్ ఎవరు రాకుండా అట్లా ఒకటి యూటిలైజ్ అవుతుంది. మనకి ఒక 2 years నుంచి అయితే ఇది నేను యూజ్ చేస్తున్నా. దీని ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మళ్ళీ దీంట్లో 1 week వరకు స్టోరేజ్ ఉంటుంది. దానికి యాక్చువల్గా మనం 13,000 మొత్తం దీని ఖర్చు అవుతుంది. ఒక మెమరీ కార్డు, సిమ్ కార్డు ఉంటే సోలార్తో ఛార్జబుల్ అయ్యి మనకి 24 hours రికార్డింగ్ అనేది జరుగుతుంది. నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు నా ట్రాక్టర్ వస్తువులు అనేది నైట్ టైంలో స్టోలెన్ అయినాయి. అంటే రూట్వేటర్ అట్లాంటిది ఎవరో తీసుకెళ్ళి నైట్ దాన్ని వాడుకొని మళ్ళీ తెచ్చి అక్కడే ప్లేస్ చేయడం జరిగింది. దాని గురించి ఆలోచనతో తీసుకొని ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు ట్రాక్టర్ ఐటమ్స్ ఉంటే అక్కడ స్టోరేజ్ చేయడం నైట్ టైంలో, మళ్ళీ పని అయిపోయిందంటే చితాలు ఎక్కడ వర్క్ చేస్తారో అక్కడ స్టోర్ చేసి మనం వర్క్ ఎట్లా నడుస్తుందని అది కూడా చూసుకోవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షాదారుల నేతృత్వంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాలు పంచుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్ప స్వామిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. 41 రోజుల పాటు స్వాములు నియమనిష్టలతో దీక్షలను ఆచరిస్తారని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. భక్తి భావనతో స్వామివారిని కొలుస్తారని, అయ్యప్ప కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. సిపిఐ పట్టణ విస్తృత కౌన్సిల్ సమావేశాన్ని ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 26న చేపట్టనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ప్రభుత్వ విధానాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం పట్టణ విస్తృత కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ నెల 26న నిర్వహించనున్న పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవంపై చర్చించారు. గ్రామాన పార్టీ జెండాలు ఎగురవేసి వేడుకలు జరపాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ విలాస్, ముడుపు నళినిరెడ్డి, దేవేందర్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ మాట్లాడుతూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలోనూ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని అన్నారు. రైతులు, కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధి కనబరచడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామాన ఘనంగా జరపాలని దిశానిర్దేశం చేశారు. ముక్తాపూర్ 1-2 కావచ్చు, సిసిఐ కాలనీ కావచ్చు, ఇంకా ఈయన అడిగి మీరు ఏం బాధ్యతలు తీసుకుంటారో, ఏ మండలాలు తీసుకుంటారో చెప్పడానికి అవే ఆఫీసారు. ఎవరైతే నెంబర్ 1 ఫామ్ నెంబర్ తీస్తారు, ఆ కార్యవర్గాన్ని తీస్తారు, పద్ధతి చెప్తారు, సిస్టమ్ చెప్తారు, పోదండి. అట్లే మీరు టౌన్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఏముండాలంటే కమ్యూనిస్టులుగా మనము నిలబడేటువంటి పద్ధతి, ఎవరు ఏం మాట్లాడతారో కూడా కనిపెట్టిన ఫంక్షనింగ్ ఎట్లుండాలి, నిర్మాణం ఎట్లుండాలి, శాఖలు ఎట్లుండాలి, శాఖలలో పూర్వ పెట్టుకుంది మీకు అజెండాలు లేవట్లేదు. ఇక్కడనే బాగాలేదు కదా. మనం ఏదైతే కేంద్రం అనుకున్నామో కేంద్రం తీసుకుంటే క్రాంతినగర్ కావచ్చు, ముక్తాపూర్ 1-2 కావచ్చు, సిసిఐ కాలనీ కావచ్చు, ఇంకా ఈయన అడిగి మీరు ఏం బాధ్యతలు తీసుకుంటారో, ఏ మండలాలు తీసుకుంటారో చెప్పడానికి అవే ఆఫీసారు. ఎవరైతే నెంబర్ 1 ఫామ్ నెంబర్ తీస్తారు, ఆ కార్యవర్గాన్ని తీస్తారు, పద్ధతి చెప్తారు, సిస్టమ్. కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా ఆదివారం స్థానిక అంబేద్కర్ చౌక్లో నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించి వారికి అండగా నిలవాలని విశ్రాంత లేబర్ అధికారి జగదీష్ రెడ్డి అన్నారు. హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం అంబేద్కర్ చౌక్లో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దుకాణ సముదాయాలలో పనిచేసే కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు.
ఏదైతే మన స్టేట్లో లైసెన్స్ జిరాక్సులు ఈ సందర్భంగా రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాల నుండి సంక్షేమ పథకాల ఫలాలను పెంచకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధి కనబరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు సంక్షేమ పథకాలను పెంచడం ద్వారా ఖజానాకు ఎటువంటి నష్టం ఉండదని, అయినప్పటికీ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. మన సంక్షేమ పథకాలను పెంచాలనే ఒక బలమైన కోరికతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ మండలి ద్వారా సంక్షేమ పథకాలను ఇస్తుందో, గత 20 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. కార్మికుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో కార్మికులకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. ఎందుకంటే నేను చూస్తున్నా ఈ సంక్షేమ పథకాలు 20 సంవత్సరాల నుంచి పెంచుతలేరు అన్నా కానీ చాలా మంది కార్మికులు ఇంకా సుఖ వాళ్ళకి అవగాహన వస్తలేదు. ఇది ఎవరి నిర్ణయం? ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కార్మికులని వాళ్లకు సంక్షేమ పథకాలు ఇచ్చేదాని మీద కానీ, వాళ్ళ పంచి చెడ్డలు బాగోగులను చూసేదాని మీద కానీ ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి. ఇదే సంక్షేమ పథకాలు మనం 1991 సంవత్సరంలో మొదలుపెట్టాము. ఇవి గత 30 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి ఒకసారి పెంచిండ్రు. ఆ తర్వాత గత 2013లో సంక్షేమ పథకాలను పెంచాలని అప్పటి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటైనాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పెంచి ఇచ్చింది కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది కానీ మన సంక్షేమ పథకాలు పెంచలేదు. పోనీ జరిగిపోయింది. కార్మిక సంఘాలు ఏదో అడిగినట్టున్నాయి, కొన్ని అడిగినా అడగకున్నా మన ముఖ్యమంత్రులను ఒప్పించే బాధ్యత మన కార్మికుల పైన ఉన్నది. అది ఎట్లా అనేది మనం చేసే చేష్టల వల్ల, మనం చెప్పే విధానం వల్ల అది జరుగుతుంది తప్ప మనము ఎవరింటికాడ వాడు ఊకుండి నాకు పెంచు అంటే ఆడ నిద్రపోతాడు, మీరు నిద్రపోండి. బేలా మండల కేంద్రంలోని శ్రీకర్ సూపర్ మార్కెట్లో ఈ నెల 4వ తేదీన జరిగిన భారీ చోరీ కేసులో 8 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్వల్ప వ్యవధిలోనే ఈ కేసును ఛేదించి ఉన్నతాధికారుల అభినందనలు అందుకున్నారు. డిసెంబర్ 4న బేలా మండల కేంద్రంలోని శ్రీకర్ సూపర్ మార్కెట్లో 5,87,000 నగదు దొంగతనం జరిగిన విషయం విదితమే. సూపర్ మార్కెట్ యజమాని స్వరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేలా పోలీస్ స్టేషన్లో అదే రోజు కేసు నమోదైంది. ఘటనా స్థలాన్ని జైనత్ సిఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తం, దివ్యభారతి పరిశీలించారు. దొంగతనం కేసును ఎలాగైనా ఛేదించాలని జిల్లా ఎస్పీ గౌస్ అలాం, డిఎస్పీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు జైనత్ సిఐ సాయినాథ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్లతో 2 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. దొంగతనం జరిగిన సూపర్ మార్కెట్తో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఫోటోలను చూసి మధ్యప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించారు. వీరిపై నిఘా ఏర్పాటు చేసి వారు చేస్తున్న పనులు, కదలికలు అన్నీ గమనించారు. ఇవాళ బేలా బస్టాండ్ ప్రాంతంలో ఇట్టి ముఠాను పట్టుకుని విచారించారు. ఆదిలాబాద్లోని మావలా ఏరియాలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని సంచార జీవనం గడుపుతూ చుట్టుపక్కల ఊర్లలో, సంతలు, జాతరలలో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ అక్కడ దొంగతనాలు చేస్తుంటారని విచారణలో తేలింది. బేలాలోని సూపర్ మార్కెట్లో దొంగతనం చేసిన కేసులో రాజనాసి రాథోడ్, అభిషేక్ సింగ్ రాథోడ్, షారూక్, తాహిర్, రిషి, 2 మహిళలు జిజిలాబాయి, హీరాబాయి, ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2,41,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులు మధ్యప్రదేశ్కు చెందిన అఫ్సానా వద్ద ఉన్నట్లు తేలింది. వీరిపై సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్, నిర్మల్ జిల్లాలలో దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడైంది. అటు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ నెల 4వ తారీఖు రోజున బేలా మండల కేంద్రంలోని శ్రీకర్ సూపర్ మార్కెట్లో ఒక 5,87,000 రూపాయల చోరీకి గురి కావడం జరిగింది. దీనిపై సూపర్ మార్కెట్ యజమాని స్వరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు బేలా పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్ 305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. భారీ మొత్తంలో చోరీ జరగడంతో మా జిల్లా ఎస్పీ గౌసాలం ఐపీఎస్ గారు వెంటనే మా డిఎస్పీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు,
మరియు జైనస్సీ అయినటువంటి నేను 2 బృందాలుగా ఏర్పడి మండల కేంద్రంలోని కెమెరాలతో పాటు సూపర్ మార్కెట్లోని కెమెరాలన్నింటినీ పరిశీలించి ఆ కెమెరాల్లో వచ్చిన ఫోటోల ఆధారంగా వారి వివరాలని మొత్తం సేకరించడం జరిగింది. ఆ ఫోటోల ఆధారంగా వాళ్ళు మధ్యప్రదేశ్కి చెందినటువంటి అంతర్రాష్ట్ర ముఠా అనేది మాకు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళు ఆదిలాబాద్లో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం వీరి గురించి సెర్చ్ చేస్తుంటే మాకు తెలిసింది ఏమైందంటే ఈ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మావాలా ఏరియాల్లో వీళ్ళు గుడిసెలు వేసుకొని సంచార జీవితం గడుపుతుంటున్నారని తెలిసింది. దాని ప్రకారం వీళ్ళు వెరిఫై చేస్తే వీళ్ళు ఏంటంటే సంతాలలో మండల కేంద్రాల్లో ఉన్నటువంటి జాతరల్లో లేదంటే పెద్ద పెద్ద బజార్లు మార్కెట్ ఏరియాల్లో ఈ ఆడవాళ్ళు లేడీకి సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువులు బ్యాంగిల్స్, ఉంగరాలు, కమ్మలు అట్లాంటివి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ మగ వ్యక్తులైన వాళ్ళు రద్దీ ఉన్న ప్రదేశాల్లో పిక్ ప్యాకెటింగ్ కానీ, సెల్ ఫోన్ దొంగతనాలు కానీ, క్యాష్ కానీ అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఈ దొంగతనాలు చేస్తున్నట్లు మాకు తెలిసిన తర్వాత ఈరోజు వీళ్ళు మన బేలా బస్టాండ్ ఏరియాల్లో ఉండి ఇక్కడ నుంచి మహారాష్ట్ర కోర్పానకు వెళ్తున్నట్టు సమాచారం అందడంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇటు కేసులో మొత్తం 8 మంది ఇన్వాల్వ్మెంట్ అయినరు మన సూపర్ మార్కెట్ దొంగతనం కేసులో. వీళ్ళంతా కూడా మధ్యప్రదేశ్కు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళ పేర్లు వచ్చేసి దీంట్లో మెయిన్ మనకు దొంగతనం చేసిన వ్యక్తి రాజ్నాథ్ రాథోడ్, అభిషేక్ సింగ్ రాథోడ్ మరియు షారుఖ్ తాహిర్. ఈ 4 సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఈ బయట ఋషి, తాహిర్ మరియు 2 ఆడవాళ్ళు మరియు ఆడవాళ్ళ పేర్లు వచ్చేసి బిజిలాబాయి, హీరాబాయి మరి ఒక మైనర్ కూడా దీంట్లో. వీళ్ళు ఏంటంటే బయట ఉండి వచ్చిన వాళ్ళకి డైవర్షన్ చేస్తూ అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఈ లోపల వెళ్ళిన వ్యక్తులు దొంగతనం చేస్తుంటారు అన్నట్టు. అట్లా ఈ కేసులో 8 మంది ఈ 5,87,000 రూపాయలు పట్టపగలు సూపర్ మార్కెట్లో చోటు చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి మేము 2,41,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతా అమౌంట్ అదే రోజున దొంగతనం జరిగిన రోజే మధ్యప్రదేశ్కు చెందినటువంటి అఫ్సానా వీళ్ళ మాస్టర్ అన్నట్టు అక్కడ ఆమెకు ఇచ్చేసి పంపించడం జరిగింది. త్వరలో ఆమెను కూడా పట్టుకోవడం జరుగుతుంది. సహతైక్వాండో క్లబ్ సభ్యులైన తెలంగ్ అజయ్ ఇటీవల బార్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులు కావడంతో ఆయనను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. క్లబ్ అధ్యక్షులు పెలియ శివప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారపు వీరేష్తో పాటు పలువురు కోచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ వీరేష్ మాట్లాడుతూ తైక్వాండాలో బ్లాక్ బెల్ట్ సాధించిన అజయ్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా చదువును వదలలేదని అన్నారు. పార్ట్ టైం జాబ్ చేస్తూనే బార్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారని అభినందించారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంకోలి వెళ్లే రహదారిలో డబ్ల్యూ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ పక్కన భూ వివాదం నెలకొంది. ఇరు వర్గాలకు చెందిన వారు తమ భూమి అంటే తమ భూమి అంటూ పరస్పరం వాదులాడుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఏకంగా ఒక వర్గం వారు జేసీబీతో వచ్చి లేఅవుట్లోని బండరాలను తొలగించే ప్రయత్నం చేయగా మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుండి చెదరగొట్టారు. దాదాపు 30 ఏళ్ల కిందట సర్వే నెంబర్ 68/35/2లోని నిర్మలాబాయికి చెందిన 10 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి లేఅవుట్ వేసి సుమారు 135 ప్లాట్లు అమ్మకం చేపట్టారన్నారు. పైసా కూడబెట్టుకొని ప్లాట్లను కొనుగోలు చేశామని, ఇప్పుడేమో అట్టి భూమి తమదేనంటూ కొందరు ఆ స్థలానికి రావడం, తమ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడం ఏమిటని వారంతా ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ 2-3 సార్లు ఇదే మాదిరిగా తమ ప్లాట్లను కబ్జా చేయడానికి చూశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏకంగా బండరాలను తొలగించే ప్రయత్నం చేశారన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ భూమి తమదేనని 20 ఏళ్లుగా దానికోసం పోరాటం చేస్తున్నామని మరో వర్గం పేర్కొంటోంది. ప్లాట్లు కొనుగోలు చేయవద్దని చెప్పినా వినిపించుకోలేదని, ఇప్పుడేమో అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కొలిక్కి రావాలంటే వాస్తవానికి ఈ భూమి ఎవరిదనేది సర్వే అధికారులు తేల్చి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ భూ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో స్థానికంగా కొంత చర్చనీయాంశంగా మారింది. దాదాపు 30 సంవత్సరాల లేఅవుట్ కామాయి గంగారెడ్డి నిర్మలబాయి వాళ్ళ మిస్సెస్, ఆమె 30 ఏళ్ళ కిందట ల్యాండ్ తీసుకొని పట్టా వేసుకొని పట్టా భూమి ప్లాట్లు చేసి అమ్మబడ్డాయి. మేము ఆ పట్టా చూసుకొని ఆ డాక్యుమెంటు లీగల్ క్లియర్ ఉన్నది కాబట్టి అందరము ప్లాట్ సోదరులము
కష్టపడి అంటే రూపాయి వెనుకకేసుకొని ఈ ప్లాట్స్ తీసుకున్నాం. ప్లాట్స్ తీసుకుంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏదో కోట ఆర్డర్ తెచ్చినామంటున్నారు. ఇప్పుడు వచ్చి 30 ఏళ్ళ లేఅవుట్ని ఆల్రెడీ 2 ఇయర్స్ కింద కూడా ఇట్లనే వచ్చిండ్రు. ఇట్లనే వస్తే మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేసిండ్రు. మాజీ ఎమ్మెల్యే జోగురామన్న కూడా సపోర్ట్ చేసిండు. అప్పుడు ఫోన్ కాల్ చేస్తే కేసు బుక్ అయింది వాళ్ళ మీద. ఇట్లా 68 ఇట్లనే నడుస్తున్నది. నగర్ ప్లాట్లు కూడా ఇట్లనే వీళ్ళందరూ ఆదిలాబాద్లో కొందరు ఉన్నారు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడు ఇప్పుడు ఇల్లు కంట్రోల్ చేసి వీళ్ళని ఈ మాఫియాని అరికట్టాలని మేము ఆశిస్తున్నాం. ఇది 10 ఎకరాల ల్యాండ్, 135 ప్లాట్స్, అందరు ప్లాట్స్ ఓనర్స్ ఉన్నారు. ఇక్కడ అందరు వచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకులాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న బీఆర్ఎస్వీ నేతలు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన. ఇచ్చిన హామీ ప్రకారం తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసిన ఉద్యోగులు. ధర్నాకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.